రైట్ ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ లో టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన మహాపాదయాత్ర ముగిసింది. ఎర్రవల్లిలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కోరుకంటి చందర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయనను గులాబీ బాస్ అభినందించారు. అంతకుముందు పాదయాత్రకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంఘీభావం తెలిపారు. గోదావరి ఖని నుంచి ఎర్రవల్లి వరకు 180 కిలోమీటర్ల మేర 6 రోజుల పాటు కొనసాగిన ఈ యాత్రకు జనం నుంచి విశేష స్పందన లభించింది. మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల జనం స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ మోసాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజానీకమంతా స్పష్టం చేశారు. రైట్, కోరుకంటి చందర్ పాదయాత్రకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కోరుకంటి చందర్ పాదయాత్ర ముగిసింది. ఈ పాదయాత్రకు స్వచ్ఛందంగా అన్ని వర్గాలను కూడా జనం కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కోరుకంటి చందర్ యొక్క పాదయాత్ర ముగిసింది. ఆయన తన సొంత నియోజకవర్గమైనటువంటి రామగుండం నుంచి మొదలుకొని సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ వరకు ఈ పాదయాత్ర నిర్వహించారు. 2 గంటల ప్రాంతంలో ఆయన కేసీఆర్ ను వ్యవసాయ క్షేత్రంలో కలవడం జరిగింది. ఆయన అంచనలు కలిసి కేసీఆర్ ను కలవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉన్నారు. మొత్తంగా తెలంగాణ ప్రాంతంలో గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, గత సంవత్సరాల కాలంగా జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద కావచ్చు, అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏ పద్ధతిలో ఏర్పాటైంది, దాని వెనుక ఉన్న నేపథ్యాన్ని అంతా కూడా అక్కడ వచ్చిన ప్రజలకు ఆయన వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కోరుకంటి చందర్ ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ రోజు ఈ పాదయాత్ర 6 రోజులు కొనసాగించారు. సుమారు 180 కిలోమీటర్ల పాటు ఈ యాత్ర కొనసాగింది. ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై, అట్లాగే రైతు వ్యతిరేక విధానాలపై ఆయన ఎండగడుతూ ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్నికల కంటే ముందు దుష్ప్రచారం చేసి మేడిగడ్డ వద్ద కూలినటువంటి ఒక చిన్న పొరపాటుకు సంబంధించిన అంశాన్ని, ఒక పిల్లర్ యొక్క కుంగుబాటుకు సంబంధించిన విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పి ప్రజల్లో ఒక దుష్ప్రచారం చేసి దాన్నే పనిగా చేసినటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ అదే బూచితో, అంటే కేసీఆర్ ను బదనాం చేయాలనే ఒక లక్ష్యంతో కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గత 6-7 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతం అంతా సస్యశ్యామలమైంది. దీనివల్ల కేసీఆర్ కు మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో కేవలం ప్రాజెక్టు మరమ్మతులు చేయకుండా, మళ్ళీ కనుక మరమ్మతులు చేస్తే మళ్ళీ నీళ్లు వస్తే రైతులు మళ్ళీ కేసీఆర్ పట్ల ఆదరణ పెరుగుతుందనే ఒక దురుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును బాగు చేయకుండా వదిలివేసిన నేపథ్యంలో ఇవాళ రామగుండం ప్రాంతంలో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి, అట్లాగే అక్కడ మేడిగడ్డ వద్ద నీళ్లు నిలవకపోవడం వల్ల, బయటకు విడిచిపెట్టకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిలాగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో కనీసం తాగడానికి కూడా నీళ్లకు ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ చూసినటువంటి కోరుకంటి చందర్ ఖచ్చితంగా దీన్ని ప్రజల్లో తీసుకువెళ్ళాలి, ఈ విధానాలు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేశారు. నిజంగా ఇది సక్సెస్ఫుల్ గా ముగిసింది. పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు ఆయనకు ఆదరణ చేశారు. మొత్తంగా ఈ రోజు కేసీఆర్ కూడా చందర్ యొక్క పాదయాత్రను అభినందించారు. ప్రత్యూష. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కోరుకంటి చందర్ పాదయాత్ర ముగిసింది. ఈ పాదయాత్రకు అన్ని వర్గాల జనం హాజరయ్యారు. ప్రత్యేకంగా ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరుకంటి చందర్ ను అభినందించడం జరిగింది.